ఈ రోజు వీడియో మందారపు మొక్క అండి. మందారపు మొక్క నుంచి మనకి చిన్న చిన్న మొక్కల నుంచి కూడా ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి అనేది ఈ రోజు వీడియో అండి. చాలా మంది అడుగుతూ ఉంటారు. మందార మొగ్గలన్నీ యెల్లోయిష్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి. అసలు మొగ్గలు విచ్చుకోవడం లేదు అని అడుగుతూ ఉంటారండి. మా మందారపు మొక్కలో అస్సలు పూలు పూయడం లేదు. ఒకవేళ పూసినా కూడా 1, 2 పూస్తున్నాయి. అసలు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఒక నెల అయితే చాలా బాగా పూసినాయండి. ఇప్పుడైతే నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది. దీనికి కారణాలేంటి అని అడుగుతూ ఉన్నారండి. అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు. ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉండారండి. దీనికి మనము కొన్ని టిప్స్ అయితే మనము తెలుసుకుందామండి. ఇలాంటి టిప్స్ మనము ఏ సీజన్‌లో అయినా మనకి పనికి వస్తాయండి. వీటిని మనము ఫాలో అవ్వడం ద్వారా శీతాకాలంలో అయినా లేదా వేసవి కాలంలో అయినా కూడా ఎప్పుడు మీ మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది బాగా తీసుకోవచ్చు. పూలు పుష్కలంగా పూయాలంటే పొటాషియం అనేది చాలా తప్పనిసరిగా మన మొక్కలకి అవసరం అండి. ముందు మొక్కలు ఏపుగా పెరగడానికి పెరిగే దశలో ఎన్‌పీకే అనేది చాలా అవసరం అన్నమాట. అంతేకాకుండా పూత సమయంలో పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు బాగా మనము అందించాలి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, కాపర్ ఇవన్నీ కూడా మనము ఎంత ఎక్కువగా ఇస్తే మనకి ఫ్లవరింగ్ అనేది మన గార్డెన్‌లో ఎక్కువగా తీసుకోవచ్చండి. సో, ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఏ ప్లాంట్ అయినా గానీ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్సే కాదు, ఫ్రూటింగ్ ప్లాంట్స్ అయినా, వెజిటబుల్ ప్లాంట్స్ అయినా ఫ్లవరింగ్ స్టేజ్‌లో మనకి న్యూట్రియంట్స్ పైన ఫాస్ఫరస్, పొటాషియం ఇవి ఎక్కువగా కావాలి మొక్కలకి. సో, ఈ 2 ఉన్నవి ఏవైనా కానీ మీరు ఫర్టిలైజర్స్ ఫ్రీక్వెంట్‌గా 10-15 డేస్ మధ్యలో మనం ఇస్తూ ఉండాలండి. ఎందుకంటే ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉన్న మొక్కలకి పోషకాలనేది ఎక్కువ మోతాదులో వాటికి కావాలి. ఆకులు తక్కువ, పూలు ఎక్కువ రావాలంటే ఇవన్నీ కూడా మనము మొక్కలకి అందించాలండి. మన మందారపు మొక్కల్లో పూలు రావటం లేదు అనే సమస్య ఒకటే కాదండోయ్! ఇంకా చాలా రకాల సమస్యలైతే ఉన్నాయి. ఈ సమస్యలైతే మనకు ఎక్కువగా శీతాకాలంలోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే మనకి చలి వలన మంచు ఎక్కువైపోయి సమస్యలనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే వేసవి కాలంలో అయితే సమస్యలనేది తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ సమస్యలేమంటే పువ్వులనేది చాలా చిన్న సైజులో పూస్తూ ఉంటాయి. అలాగే మొగ్గలనేది కూడా రాలిపోతూ ఉంటాయండి. ఆకులన్నీ కూడా యెల్లోయిష్‌గా మారిపోతూ ఉంటాయి. ఇంగా అయితే ఆకులు కొన్ని కలర్స్‌లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి ఈ శీతాకాలంలో వచ్చినట్లయితే ఈ సమస్యలన్నిటిని మనము ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంకా మనము ఈ చలికాలంలో ఎక్కువ పూలు ఏ విధంగా మనము తీసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ వాటర్ మాత్రమే పోస్తున్నాము. అప్పుడప్పుడు కొద్దిగా ఎరువు మాత్రం వేస్తున్నాం. బయట ఉన్న కెమికల్స్ అస్సలు మనము భూమిలో వేసామనుకోండి, భూమిలో మట్టి అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. అంతేకాకుండా మనకి మేలు చేసే ఆర్గానిజమ్స్ మొత్తం చనిపోతాయన్నమాట కెమికల్స్ వేస్తే. అన్నిటికంటే మొట్టమొదటి సమస్య ఏంటంటే ఆకులన్నీ యెల్లోగా మారిపోవటం అండి. ఈ సమస్య మనకు ఈ సీజన్‌లో అంటే ఈ చలికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి మనము ఈ చలికాలం మొదలవ్వంగానే ఆకులన్నీ ఇలా యెల్లోగా మారిపోవడం, అలాగే రాలిపోవటం జరుగుతూ ఉంటుంది కదా! ఇవి 2 రకాలుగా మనకు ఉంటాయండి. మొదటి మనకి పాత ఆకులన్నీ యెల్లోగా మారిపోవటం, రాలిపోవటం అంటే ముదిరిపోయిన ఆకులన్నీ కూడా యెల్లోగా మారిపోవడం అన్నమాట. మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది మెడికల్ షాప్‌లో ఆర్ నర్సరీస్‌లో కూడా దొరుకుతూ ఉంటుంది కదా! అందులో ఉండే మెయిన్ మెగ్నీషియం సల్ఫేట్. మెగ్నీషియంని మనం మొక్కలకి ఇస్తున్నాం కదా! దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే ప్లాంట్స్‌కి గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కాకుండా రెండో సమస్య ఏంటంటే మనకు ఆకులు ఈనెలు అంటారు కదండీ! అంటే మధ్య భాగంలో ఉండేదంతా కూడా గ్రీన్ కలర్‌లో ఉంది కదా! మిగతా ఆకు అంతా కూడా యెల్లోయిష్‌గా లైట్ గ్రీన్ కలర్‌లోకి రావటం అన్నమాట. అంటే యెల్లోయిష్‌గా మారుతూ ఉండటం. ఇవి 2 కూడా వేరు వేరు సమస్యలండి. ముదురాకులు అనేటివి యెల్లోయిష్‌గా మారిపోవడం ఒక సమస్య అయితే, ఈ విధంగా రెండో సమస్య ఏంటంటే ఆకులన్నీ కూడా లైట్ గ్రీన్ కలర్‌లోకి రావటం. ఈ 2 సమస్యలకి పరిష్కారాలు 2 వేరువేరుగా ఉంటుందండి. ఒకవేళ మీ ఆకులు అంటే పాత ఆకులు, ముదురు ఆకులన్నీ కూడా ఈ విధంగా యెల్లోయిష్‌గా మారుతూ ఉంటే దానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులన్నమాట.
ఒక వాతావరణంలో నుంచి ఇంకో వాతావరణంలోకి మారినప్పుడు అంటే ఈ శీతాకాలంలో చలి పెరిగిపోవడం వలన మొక్కలకి ఎండ అనేది తగలకపోవడం వల్ల మొక్కలు స్ట్రెస్కి గురవుతాయండి. కాబట్టి మన పాత ఆకులన్నీ పసుపు రంగులోకి మారి రాలిపోవడం ప్రారంభమవుతాయి. కాబట్టి మనము ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటే మన గార్డెన్లో ఎండ ఎక్కువగా ఎక్కడ తగులుతుందో మన మొక్కల్ని అక్కడికి షిఫ్ట్ చేసేయాలి. అలాగే వాటరింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలే చలికాలము, మంచు కురుస్తుంది. వాటర్ రోజు ఇచ్చామనుకోండి మొక్కలైతే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మట్టి గుల్లగా ఉన్నప్పుడే మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి. సో మొదటి సమస్య అంటే ఇలా ముదిరిపోయిన ఆకులంతా యెల్లోయిష్‌గా అయిపోవడం అనేది క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి జరుగుతుందండి. క్లైమేట్‌నైతే మనమైతే మార్చలేం కదా! ఇంకా రెండో సమస్య ఏంటంటే దీనికి 3 ప్రధానమైన కారణాలు ఉంటాయండి. మొదటి కారణం ఏంటంటే మొక్కకున్న మట్టిని ఇలా తడిగా ఉంచటం అండి. మనకి అవసరం ఉన్నా లేకపోయినా మనం వాటర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం కదా! కాబట్టి ఈ మట్టి అనేది ఇట్లా తడిగా ఉందనుకోండి ఫంగస్ అనేది ఏర్పడిపోతుంది. మట్టి ఎక్కువగా తడిగా ఉంటే మొక్కకు ఐరన్, మెగ్నీషియం లోపం ఏర్పడి దానివల్ల ఆకులన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి. తర్వాత మూడవ సమస్య ఏంటంటే మందారపు మొక్కపై వచ్చేది ఏ సీజన్‌లో కూడా ఫ్లవర్ డ్రాప్ అంటారు కదా! అంటే మొగ్గలు రాలిపోవటం. ఇది ఎప్పుడైనా ఏ సీజన్‌లో కూడా ఇలా మొగ్గలనేది రాలిపోతూ ఉంటాయండి. అంటే మొక్కలనేది స్ట్రెస్‌కి గురి కావటమే అన్నమాట. ఇలా మొగ్గలు రాలిపోవడం. ఈ స్ట్రెస్‌కి గురి కావటం అనేది వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అంటే టెంపరేచర్ పడిపోవటము, లేకపోతే వేడి ఎక్కువ కావటం, లేకపోతే చలి పెరగటం, మట్టి ఇలా సడన్‌గా ఎండిపోవటం, మట్టిలో తేమ శాతం ఎక్కువ అవ్వటం ఇవన్నీ కూడా కారణాలవుతాయండి. ఇవన్నీ కూడా మొగ్గలు రాలిపోవటానికి కారణమే. అలాగే పెస్ట్ అండి. ఈ పెస్ట్ అనేది మనకి పువ్వుల్లోనే కాకుండా మొగ్గల్లో ఇలా మట్టిలో కూడా నిమటోడ్స్ అలాంటివన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలండి. ఇవి మొగ్గలో వ్యాపించి ఉన్నా లేదా మట్టిలో ఉన్నా అవి పైకి వ్యాపించి మొగ్గలు రాలిపోవటానికి కారణాలవుతాయి. కాబట్టి మన మొక్కల్లో పెస్ట్ అనేది అటాక్ అయినప్పుడు దాన్ని మనమే పరిష్కరించుకోవాలండి. దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. దానికోసం చాలా సులువుగా ఇంట్లోనే ఒక పెస్టిసైడ్‌ని తయారు చేసుకొని ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన నేచురల్ క్రిమి సంహారక మందును మీకోసం షేర్ చేస్తానండి. దానికోసం ఒక 5, 6 వేపాకుల రెమ్మలు తీసుకుంటున్నాను. దానితో పాటు ఒక 4 వెల్లుల్లి రేఖలు కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఫిల్టర్ అనేది ఖచ్చితంగా చేయండి. లేకపోతే మన స్ప్రే బాటిల్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఈ లిక్విడ్‌ని ఒక 4 లీటర్ల వాటర్‌లో కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మాత్రమే మొక్కలకి స్ప్రే చేయండి. ఇది ఒక అద్భుతమైన పెస్టిసైడ్ అండి. స్ప్రే చేసిన మొదటి రోజే మనకి రిజల్ట్స్ అనేది బాగా కనిపిస్తుందండి. ఇది మొక్కకి ఏ విధంగా కూడా హాని కలిగించదు. ఎందుకంటే ఇది నేచురల్ పెస్టిసైడ్ కాబట్టి. ఒకవేళ మీకు పెస్ట్ ఎక్కువగా ఉండి ఒక్కసారికే కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ మనకు 3, 4 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేయండి. ఇది మీ గార్డెన్‌లో ఉన్న అన్ని రకాలైన మొక్కలకి స్ప్రే చేయవచ్చండి. సో ఈ శీతాకాలంలో ఇలాంటి జాగ్రత్తలు మీరు కూడా తీసుకొని గార్డెనింగ్ చేయడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.